పెట్రోల్ డీజిల్ ధరలు 11 రోజుల్లో 8 రూపాయలు పెంచడం జరిగింది. అయితే ఈ విధంగా జరుపుకుంటూ పోతే మరి ఏ విధంగా ఉందంటారు? పాప మనము చూస్తున్నాం కదా. ఫస్ట్ ఎంత ఉండింది పెట్రోలు? ఫస్ట్లో 107 రూపాయల దాకా ఉండే మేడం. 107 రూపాయల నుంచి ఇప్పుడు 115 రూపాయలు .69. అవును, పెట్రోలు డీజిల్ దగ్గరగా ఉన్నాయి. కానీ ఇలా పెంచుకుంటూ పోతున్నారు. సామాన్య ప్రజలు, బండ్లు ఉన్న వాళ్ళు తొందరగా ఆఫీసులకు వెళ్ళాలన్నా సంపాదించిన జీతం మొత్తం దేనికి పెట్టాలి? ఇప్పుడు రెంట్లు, పిల్లల చదువులకి, వాళ్ళు సంపాదించిన డబ్బులు పిల్లల చదువులకి, రెంట్లకి పెట్టాలని చెప్పేసి పాపం ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు సంపాదించిన డబ్బులు దేనికి పెట్టాలి? ఓన్లీ పెట్రోల్, డీజిల్, గ్యాస్, వీళ్ళు ఈ మూడిటికే పెట్టాలి. అలాంటి సామాన్య ప్రజలు ఉన్నవాళ్ళంటే ఎలాగో అలా ఎంత పెంచినా వేయించుకుంటారు. కానీ ఎందుకు వీళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు, పెద్ద గొడవలు చేసేసి పెట్రోల్ డీజిల్ తగ్గించేలా చేయాలి? వీళ్ళు ఓట్లేసి గెలిపించిన పాపానికి ఇవన్నీ నిత్యావసర ధరలు కూడా ఎక్కుతాయని చెప్పేసి న్యూస్లో ఏదో చూసా నేను. అది నిజమో అబద్ధమో తెలియదు. కాదు, ఇది మాత్రం పక్కా 115 రూపాయలు అంటే ఇంకా 150 రూపాయల వరకు వస్తుంది. ఇంకా 150 రూపాయలు పెట్రోలు ధర పలకబోతుందని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇది మాత్రం 100% వాళ్ళు జనాలే కాదు, ఇంకా చెప్పుకుంటున్నారంటే అక్కడ నిజంగా పెంచేస్తారు రేటు. కానీ సామాన్యులు సంపాదించిందంట మొత్తం దానికే పెడితే కడుపుకేం తింటారు? బండ్లో పెట్రోల్ వేసుకుని తిరిగితే కడుపుకి ఏం తింటారు? పిల్లల్ని ఏం సాగుతారు? పిల్లల్ని ఏం చదివిస్తారు? ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము ఇట్లా ఎక్కించుకుంటూ పోతుంటే మళ్ళీ ఎలక్షన్ టైంలో మళ్ళీ తగ్గిస్తారు. ఎంత తగ్గించినా 95, 90 వరకే కదా. మళ్ళీ 3 సంవత్సరాలు అదే రేటు ఉంటుంది. మళ్ళీ 2 సంవత్సరాల వరకు వీళ్ళు ఎంత వెనకేసుకుంటారో డబ్బులు అంత వెనకేసుకొని సామాన్య ప్రజల మీద భారం పెట్టేసి వాళ్ళ రక్తం దాగుతున్నారు వీళ్ళు. చాలా దారుణం అమ్మ, నిజంగా ఇది వింటుంటేనే నాకు బాధగా ఉంది. నమస్తే అమ్మ. నమస్తే. 11 రోజుల్లో 8 రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ కాస్ట్ అయితే పెరగడం జరిగింది. అయితే ఈ విధంగా పెరుగుకుంటూ పోతే మరి ఎలా ఉంటుంది దేశంలో పరిస్థితి? అలా ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు బండి లేనిది ఎవరికి వెళ్ళదు, కారు లేనిది ఏది వెళ్ళదు. మరి పెట్రోల్ ధర అంతగానం ఎక్కితే నడిపించేటోళ్ళు కూడా ఎట్లా నడిపిస్తారు? మరి పైన మోడీ గారు ఉండు కాబట్టి ఇప్పుడు అక్కడ బీజేపీ కదా, చాలా తగ్గియాలి. ఇప్పుడు అన్నీ అది వాడొద్దు ఇది వాడొద్దు అని కూడా వాడకుంటే ఎట్లుంటారు? వంటింట్లో నూనె అంటే కొంచెం తగ్గించుకో అన్నాడు, కొన్ని మంచికే. మరి పెట్రోల్ అంటే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళు చిన్న సుతారి పనులు అలాంటివి చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా వీళ్ళు. అందుకు కాబట్టి మోడీ గారు దీన్ని ఆయన దృష్టి దాకా పోయి బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండించి పెట్రోల్ చాలా తక్కువ రేటు చేయాలి. లీటర్ అంత రేట్ అంటే ఎట్లా బతుకుతారు? అది వాళ్ళు కూడా ఎక్కించేటప్పుడే ఆలోచించాలి, ఎక్క ముందే ఆలోచించాలి. అంటే 120 రూపాయలకు కూడా చేరుకునే అవకాశం ఉందంటున్నారు. మరి 120 రూపాయల వరకు చేరుకుంటే మరి ఏ విధంగా ఉంటుంది? ఇంకా ఉండకూడదు, ఏ విధంగా అసలు ఉండకూడదు. మధ్యతరగతి అందరూ ఉన్నోళ్ళు ఉన్నోడు 150 కాదు 200 అయినా పెట్టి నడుపుతారు. మరి లేని వాళ్ళు ఎట్లా? దాని కాబట్టి అందు గురించే పెట్రోల్ ధర తగ్గియాలని బీజేపీ వాళ్ళనే మోడీ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అడుగుదానికి అర్హత లేదా? వాళ్ళు కూడా అడగాలి కదా. ఇక్కడ ఉందేవరు రేవంత్ రెడ్డి, దాన్ని ఖండించాలి. ఎట్లా పెట్రోల్ రేటు తగ్గియాలి, ఎట్లా బతుకుతారు ఏంది? ప్రజల గురించి ఆలోచించేటోళ్ళు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఖండించి తక్కువ రేటు చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు అదే బాధపడుతున్నారు. 11 రోజుల్లో 8 రూపాయలు పెంచడం జరిగింది కదా, మరి పెట్రోల్, డీజిల్ కాస్ట్ ఈ విధంగా పెరిగిపోతూ ఉంటే మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కాస్ట్ పెరగడం అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది. మనకు అక్కడ నుంచి పెట్రోల్, డీజిల్ రావాల్సి ఉంటుంది. సో మళ్ళీ ప్రముఖ మన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏం చెప్తుంటే ఎలక్ట్రానిక్ వెహికల్ తీసుకోండి బాగుంటుంది అని చెప్తున్నారు. సో ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ అందరూ కొంటే మళ్ళీ ఇక్కడ పెట్రోల్ కొనేవాళ్ళు, డీజిల్ కొనేవాళ్ళు ఎవరు ఉంటారు? డీజిల్, పెట్రోల్ రేట్లు కంపల్సరీ పెరుగుతాయి. సో ఏదేమైనా సరే దీనికి మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన కేంద్ర ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకోవాలా. మరీ అంత ఎక్కువ పెంచకుండా కొద్దిగా తక్కువగా పెంచితే బాగుంటుందని
ప్రజలంతా కోరుకుంటున్నారు, వెహికల్స్ నడిపించే వాళ్ళు ముఖ్యంగా కోరుకుంటున్నారు. అంటే 120 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే 116 దగ్గరికి చేరుకుంది. 100% ఉండాలి, 120 చేరుకుంటుంది. ఎందుకంటే రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. సో అందరూ ఎలక్ట్రానిక్స్ వెహికల్సే నడిపిస్తారు. ఇప్పుడు 2 వీలర్స్ కానీ, ఇప్పుడు 4 వీలర్స్ కూడా వచ్చినాయి కదా, గ్యాస్ ఆటోస్ కూడా గ్యాసే ఉన్నాయి. సో పెట్రోల్ డీజిల్ వాడే వాళ్ళు తక్కువ అయిపోయారు. సో గ్యాస్ కాస్ట్ కూడా పెరిగింది కదా. గ్యాస్ కాస్ట్ కూడా పెరిగింది. సో ఏమైనా సరే ఇప్పుడైతే మనకేంటంటే అక్కడ యుద్ధం జరగడం వల్ల ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో మన వంట సామాగ్రి కూడా ఏదైనా సరే రేట్స్ పెరిగినాయి. సో ఏంటంటే కేంద్రం చొరవ తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా ఉండి మనం కూడా జాగ్రత్తలో పెడితే పబ్లిక్ మేలు జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వారం తిరగకుండానే పెట్రోల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. పెట్రోల్ డీజిల్ కాస్ట్ ఈ విధంగా పెరిగిపోతుంటే మరి సామాన్యులకు ఏ విధంగా ఉంటుందంటారు? సామాన్యులకి ఏ విధంగా ఉంటుందంటే అండి, పెనుభారం అమ్మ, చాలా దారుణమైన భారం. అంటే మోడీ గారి గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ చేసే అతిపెద్ద మోసం అంటే ఎలాగంటే ఒకప్పుడు పెట్రోల్ రేట్లు అంటే క్రూడ్ ఆయిల్ రేట్లు క్రమబద్ధీకరించడం వల్ల, రోజువారీ క్రమబద్ధీకరించడం వల్ల వినియోగదారుడికి మేలు జరుగుద్దన్న విషయం ఆయనే స్వయంగా చెప్పారు. అంటే ఒకప్పుడు ఏంటంటే మనకి సంవత్సరానికో 2 సంవత్సరాలకో అలా పెరిగేది. అప్పుడు 1 రూపాయి 2 రూపాయలు పెరిగితేనే క్వాలిటీ చచ్చిపోయేవారు అనమాట. ఇప్పుడు రోజుకి 3 రూపాయలు 4 రూపాయలు పెంచి ఈ 3 రోజుల్లోనే అదే దరిదాపుగా ఈ 8 రోజుల్లోనే దరిదాపుగా 11 రూపాయలు కాదు 11 రోజుల్లో 8 రూపాయలు సుమారు పెరిగింది. అంటే చాలా దారుణం అనమాట. అంటే కొన్ని లక్షల లీటర్లు కొట్టించుకునే ఈ దేశంలో అంటే ఒక రోజులోనే ఒక బగ నుంచి కనీసం లేదంటే 1,00,000 లీటర్లు అలా దేశం మొత్తం మీద లక్షల లీటర్లు కోట్ల లీటర్లు కొట్టించుకుంటారు. అటువంటి దాని మీద ఇంటూ 8 రూపాయలు వేసి ఎంత దారుణమైన దోపిడీ చేస్తున్నారో. అంటే వినియోగదారుడి అవకాశాన్ని అంటే ఇప్పుడు సపోజ్ కంపల్సరీ పెట్రోల్ డీజిల్ కొట్టించాలంటే దాని మీద దోపిడీ చేయాలి. గ్యాసు లేకపోతే ప్రతిదీ దేని మీద అయితే అవసరం ఉంటుందో దాని మీద చేసి దొబ్బేస్తున్నారనమాట. దోపిడీ అనమాట. నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు, మేము 10 రూపాయలు తగ్గించుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ 1,00,000 కోట్లు నష్టం వచ్చింది, అయినా సరే భరిస్తున్నాం కదా అంటున్నాను. అది వాళ్ళు ఏం చెప్తున్నారో ముందు విడుదల చేయమనండి. ఎవడెవడికో 96,000 కోట్లు తగ్గించేసి ఎప్పుడెప్పుడు 20 లక్షల కోట్లు రుణమాఫీ చేసేస్తే ఇంకా లాస్లోనే ఉంటుంది. అవి జనాలు పెట్టమనండి, ఎవడెవడో ఎదవలకు కాదు, ఎవరో సన్నాసులకి దోపిడీదారులకి గుజరాత్ దొంగలకి ఏంటి 20 లక్షల కోట్లు రుణమాఫీలు చేసేస్తే ఇంకా లాసులోనే, ఇంకో 10 రూపాయలు పెంచినా లాసులోనే ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసండి, నిర్మలా సీతారామన్ అనే ఆవిడ ఆర్థిక శాఖ మంత్రి ఆవిడ చెప్పిన ఏ ఒక్క మాట కూడా లాభంలో ఉన్నాం అన్న మాట అయితే నేను ఎరగను. 112 రూపాయలు ఉంది, అప్పుడు 114 రూపాయలకి ఎంతకు వచ్చింది, నేను కొట్టించలేదు, 116 రూపాయలకు వచ్చిందంటే ఒక లీటర్ మీద 116 రూపాయలు దొబ్బుతున్నారంటే 70 రూపాయలు అమ్మినా లాభం ఉంటుందండి. మీకు అర్థమవుతుందా? వీళ్ళ దోపిడీకి అంటే 150 రూపాయలన్నా లాసే. వీళ్ళ లెక్కలో 150 రూపాయలున్నా 200 రూపాయలున్నా లాసే. ఎందుకంటే జనాలను పీడించేయాలి. 20 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన ఎదవలు ఎవరున్నారంటే ఏదో గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వీళ్ళే. ఎందుకంటే చాలా దారుణం అమ్మ. మొన్న 96,000 కోట్లు రుణమాఫీ చేయటం ఒకడికి ఎవడికో, ఎందుకు అవన్నీ వాళ్ళకు దబ్బెట్టేసి జనాలను పిండించేయడం ఎందుకు? చాలా దారుణం. అంటే ఒక ఎదురుగా కనపడితే కనుక సెక్యూరిటీ లేకుండా కనపడితే కొట్టి చంపేస్తారేమో. సెక్యూరిటీ లేకుండా అటువంటి మనిషి అలా జనాలను దోపిడీ. ఇప్పుడు దారిదంగా ఉన్నాడు, 10 రూపాయలు కొడితే చేస్తే ఏం చేస్తాం మనం? వీడు అఫీషియల్గా దొబ్బేస్తున్నారు. కొన్ని లక్షల లీటర్ల మీద కొన్ని కోట్ల మంది జనాల మీద దోపిడీ చేస్తున్నారంటే అది వాళ్ళకి అటువంటి సన్నాసి ఎదవలు ఉండబట్టేనండి ఈయన దోచగలుగుతున్నాడు. మీకు అర్థమవుతుందా? వాడికి ఏంటంటే రుచి, ఏమన్నా ఉద్యోగాలు తెస్తున్నాడు అనేది వాళ్ళకి అనవసరం. ఏమన్నా పెద్ద కంపెనీలు ప్రాజెక్టులు లేకపోతే దేనికి సంబంధించి అన్న ఈ 12 ఏళ్ళు ఏమన్నా గొప్పగా చేస్తారా అన్నదానికుంటే అది వాళ్ళకి అనవసరం. సనాతన ధర్మం, దేశభక్తుడు, హిందూ ముస్లిం ఆట ఆడితే చాలా ఎదవలు వాళ్ళు ఎక్కడికైనా రెచ్చిపోతారనమాట. వీడికి సాప కింద నుంచి ఎంత దోసేసినా పర్లే, అంత దారుణమైన దోపిడీ అమ్మ. చాలా అంటే ఇది ఇంకా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంత పోరాటం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు మాత్రం చచ్చిపోయాను అనమాట. గగ్గోలు పెట్టి చచ్చిపోయి రాస్తారోకలు చేసేసి ఏది 1 రూపాయన్నర 2 రూపాయలు చేస్తే రాస్తారోకలు చేసి అంత గగ్గోలు చేసిన ఎదవలో ఇప్పుడు ఏళ్ళకేళ్ళు పెంచేసి జనాలు దోపిడీ చేస్తుంటే వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదో మరేమో
నాకైతే తెలియట్లే. ఏదేమైనా సరే ఈ దరిద్ర కొట్టు పాలన అంతం అవ్వాలని నేను కోరుకున్నాను. ఇది ఎందుకంటే ఒక గ్యాస్నే ఇప్పుడు నేను ఈ మాట ఒక్క ఎఫెక్ట్ కాదండి. ఇప్పుడు సపోజు నువ్వు గ్యాస్ పెంచావు, 1000 రూపాయలు పెంచేశాను లేదా 1500 పెంచేశాను అని అంటావు, కానీ ఒక టీ వాడు 10 రూపాయలు పెంచుతున్నాడు నీ వల్ల. అది 10 రూపాయలు ఉండేది 15 రూపాయలు చేస్తున్నాడు. ఆ గ్యాస్ నువ్వు 1000 రూపాయలు చేసావేమో కానీ అదే టీ మీద 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు వాడు. అంటే ప్రతి ఎదవని దోచుకునే అవకాశం నువ్వే ఇస్తున్నావు. అర్థమవుతుందమ్మా? అలాగ చేసే సన్నాసి గవర్నమెంట్ అయితే నా లైఫ్లో నేను చూడలే. నమస్తే. పెట్రోల్ కాస్ట్ అనేది ఇప్పుడు చూసుకుంటే ఈ నెలలో 3వసారి పెంచడం జరిగింది. మరి వారం తిరగకుండానే ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే మరి పరిస్థితి ఏ విధంగా మారుతుందంటారు? పెంచడం అనేది తప్పే. ఎందుకంటే చిన్న పెద్దలు అందరూ కూడా ప్రయాణం పెట్రోల్ నుంచి జరుగుతుంది. మరి దానిపైన మీరు పెంచుకుంటూ పోతే ప్రయాణం చేయడం కష్టం, కొందరు కొనుక్కోలేని పరిస్థితులు ఉంటాయి. అలాగని కొంతమంది పెట్రోల్ కొనక ప్రయాణం ఆపేవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాదు ప్రభుత్వానికి ఏంటంటే విన్నపం ఏంటంటే ఖచ్చితంగా పెట్రోల్ ధరలు తగ్గించాలని నా విన్నపం. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే మొన్నటిదాకానేమో 107 రూపాయలు ఉన్న పెట్రోల్ రేటు ఇప్పుడు క్రమంగా పెరుగుకుంటూ 116 నుంచి 17కు చేరుకుంటుంది. మరి ఇప్పుడు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అయితే ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లకి దించాలని నేను కోరుకుంటాను. పాత రేట్లు ఏవైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉన్నాయో అదే రేట్లు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే భారతదేశంలో సంక్షోభం వల్ల ఏదైతే అమెరికా ఇరాన్ మధ్యలో వచ్చిన యుద్ధం సంక్షోభం వల్లనే ఇదంతా కూడా ఏర్పడింది అని అంటున్నారు. మరి ఇప్పుడు అది తగ్గకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? తగ్గకపోతే కొంచెం దారుణంగా ఉంటుంది. మరి ఇదే పెట్రోల్ అనే కాదు, ఇంకా నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 120 రూపాయలకి పెంచిన తర్వాత తగ్గిస్తాయంటే మా అయితే ఒక 5 రూపీస్ దాకా తగ్గించవచ్చు. అప్పుడు కూడా 115 రూపాయల వరకు వెళ్తుంది కదా. మరి పరిస్థితి అప్పుడు ఇలానే ఉంటుందంటారా? మరి అందరూ కూడా 5 రూపాయలు తగ్గించిన కష్టమే. పాత రేట్ అయితే ఏదో ఉంది, కింద రేట్లు అయితే ఏమున్నాయో పెట్రోల్ ఆ రేట్లకు వస్తే ప్రజలకు సంతోషంగా ఉంటుంది. కానీ నేను 30 రూపాయలు పెంచి 5 రూపాయలు తగ్గించిన ప్రయోజనం ఏముంది? దీనివల్ల లాక్డౌన్ కూడా ఏర్పడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఖచ్చితంగా ఉండొచ్చు, 100% ఆ పరిస్థితులు వస్తాయి కూడా. అంటే ఎలా ఉంటుంది అంటారు? మరి ఉంటే అలా కొంత ఇబ్బందులు జరుగుతాయి. మరి ఖచ్చితమైన ఘోరమైన ఇబ్బందులు జరుగుతాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఉన్నవాడికి అయితే పర్వాలేదు, ఒకవేళ రోజు కూలే వారికి ఏం పరిస్థితి? లాక్డౌన్ విధించడం కష్టమే కదా. అందుకని ఖచ్చితంగా ప్రభుత్వం కింద మెచ్చుకుంది ఏంటంటే అన్నీ కూడా ఏ రేట్లో తొలి అయితే ఉన్నాయో ఆ రేట్లు ఖచ్చితంగా తెచ్చి ప్రజలను రక్షించమని కోరుతాను.